క్షేమంగా ఉన్నారా? ఈరోజు దేవుని యొక్క వాగ్దానం చూద్దాం. పరిశుద్ధ గ్రంథం 7వ కీర్తన 8వ వచనంలో చూస్తే, యెహోవా జనములకు తీర్పు తీర్చువాడు, యెహోవా నా నీతిని బట్టి నా యథార్థతను బట్టి నా విషయంలో నాకు న్యాయము తీర్చును అని గ్రంథంలో మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియమైన వారులారా, దేవుడు మనకు న్యాయం చేయాలంటే మనం నీతిగా జీవించాలి, యథార్థంగా జీవించాలి. అలనాడు యోబును మనం చూసినప్పుడు అతడు 4 విషయాల్లో యథార్థత కలిగి ఉన్నాడు. నీతిగా నడుచుకున్నాడు, న్యాయంగా నడుచుకున్నాడు, చెడుతనాన్ని విడిచిపెట్టాడు, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాడు. అందుకే యోబు జీవితంలో యోబును గొప్పగా ఆశీర్వదించాడు. అలాగే మన జీవితంలో కూడా దేవుడు గొప్ప కార్యాలు చేయాలంటే, మనల్ని ఆశీర్వదించి మన ప్రార్థనకు జవాబు ఇవ్వాలంటే మనం నీతిగా జీవించాలి, యథార్థంగా జీవించాలి. మన మాట యథార్థంగా ఉండాలి, మన పని యథార్థంగా ఉండాలి. మనం చేసే క్రియలన్నీ కూడా దేవునికి ఇష్టమైనదిగా ఉంటే దేవుడు మనల్ని గొప్పగా ఆశీర్వదిస్తాడు. అలా కాకుండా దేవుడు నన్ను ఆశీర్వదించాలి, నన్ను దీవించాలి అంటే వట్టిగా జీవించడు. మనం నీతిగా యథార్థంగా జీవిస్తే దేవుడు మనకు న్యాయం చేస్తాడు. అది ఎటువంటి సమస్య అయినా, ఎటువంటి కోర్టు కేసు అయినా, ఏ బాధలో ఉన్నా మనల్ని దేవుడు లేపుతాడు. అందుకే ఇక్కడ మనం చూసినప్పుడు 11వ వచనంలో, న్యాయమును బట్టి ఆయన తీర్పు తీరుస్తాడు, నీలో న్యాయాన్ని ఆయన చూస్తాడు. అంతేకాదు పరిశుద్ధ గ్రంథంలో మరొక వాక్యాన్ని మనం చూస్తున్నాం. అక్కడే 7వ కీర్తన 15వ వచనంలో, వాడు గుంట త్రవ్వి దాన్ని లోతు చేసి ఉన్నాడు, తాను త్రవ్విన గుంటలో తానే పడిపోయాను. చాలాసార్లు మనం ఇతరులకు వ్యతిరేకంగా జీవిస్తూ ఉంటాం, ఇతరులకి కీడు కల్పిస్తూ ఉంటాం. అటువంటివి మానుకోవాలని దేవుడు చెప్తా ఉన్నాడు. ఒకవేళ మనం అలాగే కీడు చేస్తూ ఉంటే మనం ఏది చేస్తామో అదే మన మీదకి వస్తుంది. అందుకే అంటున్నాడు, వాడు గుంట త్రవ్వి దానిని లోతు చేసి ఉన్నాడు. ఆనాడు ఎస్తేరులో గ్రంథంలో చూసినప్పుడు హామాను కూడా అలాగే చేశాడు. మొర్దెకైకి వ్యతిరేకంగా వాడు ఉరుకొయ్య తవ్వించాడు, తయారు చేయించాడు. ఏదైతే ఉరుకొయ్య తయారు చేయించాడో అదే ఉరుకొయ్యలో మొర్దెకై ఉరి తీయబడినట్లుగా మనం చూస్తున్నాం లేఖనాధారంగా. అలాగే మనం ఎవరికి కీడు కల్పించకుండా అందరి విషయంలో మనం న్యాయంగా నీతిగా జీవిద్దాం. మనం చేసే వ్యాపారంలో, మన ఉద్యోగంలో, మన పరిపాటల్లో నీతిగా న్యాయంగా నడుచుకుంటే దేవుడు ఎప్పటికైనా మనల్ని ఆశీర్వదిస్తాడు. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. పరిశుద్ధాత్మ దేవుడానికి వందనాలు. ఈరోజు చెప్పబడినటువంటి ఈ వాగ్దానం లేఖన భాగాన్ని బట్టి మీ స్తోత్రాలు. ప్రతి ఒక్కొక్కరు వాక్యానుసారంగా నీతిగా యథార్థంగా జీవించుటకు ప్రతి ఒక్కొక్కరిని బలపరిచింది. ఈ దినం వారి యొక్క ప్రయాణాల్లో, వారి యొక్క రాకపోకలో క్షేమాన్ని మీరు దయచేయండి. వారి వ్యాపారాలు, ఉద్యోగాలు, వ్యవసాయాల్లో, వారి పనిపాట్లలో మీ సన్ని తోడించండి. గృహాల్లో ఉన్న ప్రతి స్త్రీని మీరు జ్ఞాపకం చేసుకోండి. బిడ్డల స్కూల్కి వెళ్ళేటప్పుడు వచ్చాడు రాకపోకలో క్షేమాన్ని ఇవ్వండి. మా సంఘ బిడ్డలు ఎక్కడ బయట దేశాల్లో, ఏ ప్రాంతాల్లో ఎక్కడ ఉద్యోగాలు చేస్తున్నారు, ఏ దేశాల్లో ఉన్నారో వారందరూ మీరు దీవించి ఆశీర్వదించమని ఆయన ఈ దినమంతా చాలినంత కృపను మాకు దయచేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.